ఫ్రెండ్స్ నాని నటించిన జెర్సీ ట్రైలర్ రిలీజ్ అయింది. జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్యాక్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కాబట్టి సో అనిరుద్ మ్యూజిక్ పరంగా కూడా మూవీ పైన చాలా హైప్ క్రియేట్ అయింది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ లైక్ తెలుగు మూవీస్ ఈ ఇయర్ లో. ఫస్ట్ నుంచి మూవీ అనౌన్స్ చేసినప్పటికి కూడా బికాస్ ఇట్స్ స్పోర్ట్స్ డ్రామా అండ్ గౌతమ్ తిన్ననూరి లైక్ డైరెక్షన్ లో వచ్చింది. మళ్ళీ రావా డైరెక్టర్ ఇప్పటి వరకు వచ్చిన 3 సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సో లెట్స్ చెక్ అవుట్ ద ట్రైలర్. అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎంత? ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్గా ఉంది. 1 month లో తిరిగి ఇచ్చేస్తాను. అయినా ఇప్పుడు అంత అర్జెంట్గా డబ్బులు ఎందుకు నీకు? రేపు నా నీకు బర్త్డే. వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళాం లేదు. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. నేను ఈ రోడ్ లోపల తప్ప బయట బతకలేను. నీ కాడాలని ఇక్కడున్నా ఫిజికల్గా కంప్లీట్ చేయలేదు. 10 ఏళ్ల క్రితం అనిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతాను. ఈజ్ బ్లడీ 36 years old. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఏం ఉపయోగం ఉంటుంది? ఫస్ట్ ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోవాలి. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయండి నా కొడుకు ఒక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను. ట్రైలర్ మనకి ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా లాగా అనిపిస్తుంది. అండ్ యాక్చువల్ గా నాకు ఈ ఇయర్ లో వచ్చిన ఒక 3 తెలుగు మూవీస్ లో ఒక కామన్ పాయింట్ ఇది. మజిలీలో ఇంకా నిన్న ట్రైలర్ లైక్ చిత్రలహరి ప్లస్ ఇది మూడిట్లో కామన్ పాయింట్ లైక్ హీరోస్ ఆర్ బేసికలీ స్ట్రగ్లింగ్ ఫర్ సక్సెస్. అండ్ దీంట్లో వచ్చేసరికి ఇది ఒక దీంట్లో లైక్ 36 years ఏజ్ లో లైక్ హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ గివ్ ఆయన ఒక ఫ్యామిలీ కూడా ఉంది నానికి. లైక్ హీ హాజ్ ఒక కొడుకున్నాడు. సో అప్పుడు ఆ ఏజ్ లో ఎలా స్ట్రగుల్ చేశాడు సక్సెస్ కోసం అని. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ యాక్చువల్లీ ఇది రూమరో గాసిపో లైక్ ఫ్యాక్టో తెలియదు కానీ ఇది ఒక లైక్ ఫేమస్ క్రికెటర్ లైఫ్ పైన బేస్ అయింది. అండ్ హీఈస్ నన్ అదర్ దెన్ రమణ్ లాంబా. రమణ్ లాంబా లైక్ ఇఫ్ యూ రిమెంబర్ యాక్చువల్లీ రమణ్ లాంబాకి హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చాలా రన్స్ స్కోర్ చేసినప్పటికీ ఆయనకి ఇంటర్నేషనల్ లైక్ గేమ్ ఆడేందుకు ఛాన్స్ రాలేదన్నమాట. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ లైక్ ఇన్స్పైర్డ్ బై రమణ్ లాంబాస్ లైఫ్ స్టోరీ యాక్చువల్లీ. సో ఒక మళ్ళీ రావాలంటే ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ మనకి తెలుగులో హీరోస్ లైక్ అనిరుద్ ని పట్ల ఇష్టం చూపించినప్పటికీ నాని ఏరుకోరి లైక్ అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు. అండ్ హీ ప్రూవ్డ్ హిమ్ రైట్ యాక్చువల్లీ. 3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ట్రైలర్ లో. అండ్ ఈ మూవీ కోసం నాని యాక్చువల్ గా చాలా హార్డ్ వర్క్ చేశాడు, క్రికెట్ నేర్చుకున్నాడు. మనకి ఇంతకు ముందు రిలీజ్ అయిన ఒకటి మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో అసలు ప్రొఫెషనల్ క్రికెటర్ లాగానే నేర్చుకోవడము ఇంకా చాలా ఎస్పెషల్ షార్ట్స్ మాత్రం ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా షార్ట్స్ చాలా ప్రాక్టీస్ చేశాడు. సో దట్ వాజ్ రియల్లీ వెరీ హార్డ్ వర్క్. సో ట్రైలర్ డెఫినెట్ గా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంది. అండ్ స్పోర్ట్స్ ఇనిషియల్ గా స్పోర్ట్స్ స్ట్రగుల్ చూపించాడు. అండ్
తర్వాత వచ్చేసరికి ఒక ఫ్యామిలీ లైఫ్ స్ట్రగుల్ లోకి అండ్ తర్వాత 36 years ఏజ్ లో ఎవ్రీవన్ ఇస్ రిజెక్టింగ్ హిమ్. లైక్ ట్రైలర్ లో చూసే కోచ్ కూడా లైక్ 36 years ఈ ఏజ్ లో ఏం ఆడతాడని లైక్ గెట్ అవుట్ అని అనడము. సో ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అండ్ ఫైనల్ గా లైక్ మూవీ ఎలా ఉండబోతుందని ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే మనకి స్పోర్ట్స్ డ్రామాలో కూడా జానర్ లో వచ్చిన మూవీస్ చాలా తక్కువ. అండ్ దీంట్లో మనకి ఐ థింక్ కోచ్ గా సత్యరాజ్ ఒక రోల్ లో కనిపిస్తున్నాడు. ఐ థింక్ ఇంకా దీంట్లో హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ ప్లే చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ట్రైలర్ యాక్చువల్లీ. సో ట్రైలర్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో మేము చేసే కొత్త వీడియోస్ అన్ని మీ యాప్ కి డైరెక్ట్ గా వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.